గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముగ్గురు ఈడే పనుకున్నాము. చటా దగ్గర పనుకునేకి సాహసం చేయలేకపోయినా రాత్రి. మరి ఎక్కడ నిద్ర స్పాయిల్ అవుతుందేమో, అంతే కదా కాదు మా అట్లా చట్టాన్ని డోర్ కొట్టి లేపప్పుడు కాదు, నువ్వు అట్లా చట్టాన్ని పోయి లేపకూడదా? అయ్యో రామ్, ఇద్దరు కలిసిపోతారా? పోనీ డోర్ నీకు ఇచ్చేకిచ్చుతానని లేస్తాడు. హలో, లేచినావా చటా? లేచినావా? లేచి ఫ్రెష్ అప్ గాంగా. ఓకే, వద్దులే నాన్న, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసి డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి డోర్ ఓపెన్ చేయి. స్వయంభూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది గుడి. అదే 5 నిమిషాలు అయింది రాస్తాను, స్టోరీ రాస్తాడు. కనపడుతుంది ఏంది మా అంతసేపు రాస్తాడు? అడుగు చటా. పాపం అతని పైన వెయిటింగ్ చటా కోసం. రాయని చటా అడిషనల్ తీసుకోవాలా? సాయి అడిషనల్ కావాలంట, చిన్న పేపర్ ఇంకోటి లోపల మంచిది లోపల పెట్టేసి పెన్ వద్దు ఆయనకి ఇచ్చేసి. సో నేను చేట అమ్మ పద్దు ముడుపు కట్టలే, మేము ముగ్గురుము కట్టినాం. అబ్బా అట్లెట్లుంటుంది? ఆయమ్మ కోరికలు ఏమున్నాయో, నా కోరికలు ఏమున్నాయో, నీ కోరికలు ఏమున్నాయో ఎట్లా తెలుస్తుంది? మా ఏమో కట్టలేదు, మళ్ళీ నా కోరిక నెరవేరినాక వచ్చినాక కడతారు. ఇదండి ఇవన్నీ ముడుపులో వీడు ఎన్ని కట్టినారు ఇక్కడ. ఓ వరసిద్ధి వినాయకుడు, సూపర్. ఏం చేట పెద్ద లిస్ట్ రాసినావు? జరగాలని కోరుకుంటున్నాను. జరుగుతాయిలే, ఎందుకు జరగవు? మా అమ్మది నేనైతే మా అమ్మది నేను గెస్ట్ చేస్తున్నా. నాదేం చెప్పండి, అంత పెద్దగా రాసినావు కాబట్టి నేను గెస్ట్ చేయగలుగుతా. నీ కోరిక చెప్తున్నా, సినిమాల్లో సీరియల్లో ఛాన్స్ రాల్లా. కరెక్టేనా? కరెక్ట్ కదా? ఏమీ కాదు. నీ కోరిక చెప్తున్నా, ఏందో ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాల. చటాకి పెళ్లి కావాలన్నా చెప్పింది. ఏంది పెడతాడో వాడు, దాంట్లో కామాంసం పెట్టినా పెట్టచ్చు. చెప్పమ్మా. హాయ్ అండి, ఇప్పుడే వినాయకుని దర్శనం అయ్యింది, టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ సికింద్రాబాద్ వినాయకుడు. సికింద్రాబాద్ వినాయకుడు స్వయంభూ అంట. స్వయంభూ అంతే, మళ్ళీ అట్లే ఉంటాయి. 200 ఏండ్ల క్రితము బాయిలో దొరికిందంట విగ్రహము, బాలగణపతి. అప్పుడు పూర్వ జన్మలో బాయిలు మా అమ్మ బావి తోగేటప్పుడు మా అమ్మ కూడా ఉందంట. నాకేమన్నా 200 ఏండ్లు ఉన్నాయి. టెంపుల్ విశిష్టత ఏమి అంటే, మనకి ఏదైనా కోరిక ఉంటే అది వాళ్ళు ముడుపు ఇస్తారు, 150 రూపీస్ ఇస్తే, తర్వాత మళ్ళీ అది 150 రూపీస్కి మళ్ళీ అది కట్టడానికి టికెట్ ఇస్తారు, అది 150 రూపీస్. మాకైతే లేదనుకో, మా సాయి ఉన్నాడు, దాంట్లో మన కోరిక పేపర్లో రాసి లోపల పెట్టి ఇస్తే వాళ్ళు పైన కడతారు. 11 ప్రదక్షిణలు చేయాలి. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాల. ఏదొక్కటి బ్యాలెన్స్ పెట్టినా ఆ పని కాదు, అది కూడా బ్యాలెన్స్ లోనే ఉంటుంది. మా అమ్మ నీ కోరిక చెప్పు. ఏమొద్దులే, అవన్నీ చెప్తారా? నువ్వు చదివినావు కదా, ఇంకేమి వచ్చి. నేను అమ్మ కోరిక చటా కోరిక గెస్ట్ చేసేసిన. వచ్చి ఎవరన్నా ఎప్ప రాస్తుంటే నేనేమైనా పోయి చూసినానా? చూడలే. అట్లా నేను రాస్తా అంటే వెనకాల నుంచి వచ్చి చదువుతాడు. అంటే నాకు చేతనైతే దాన్ని నెరవేర్చే ట్రై చేద్దాం. నువ్వేమన్నా దేవుడివా? నీకేమన్నా కోరిక నెరవేరే? అంటే నా చేతిలో ఏమైనా ఉంటే
అది ఉంటే అడిగి కనుక్కోవాలా. ఇప్పుడు సీరియల్ సినిమా అన్నావు కదా, లో బడ్జెట్ లో ఒక సినిమా తీస్తా నేనే, ఏమంటే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తా. సీరియల్ కూడా అంతే, లో బడ్జెట్ లో తీస్తా, అన్ని క్యారెక్టర్లు నీకే ఇస్తా, నువ్వే పనాయనవి, నువ్వే ఓనరు. కోరిక ఎట్లా ఏమో ఏమేమి రాసుకున్నాడు. ఎంతసేపు రాసినాడు చెప్పండి. దాదాపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రాసినాడు. ఎగ్జామ్ పేపర్ రాసినట్లు రాసినాడు. అడిషనల్ అడిగా, అది కూడా మేము ఇంకా అరుస్తా అంటే ఆడ వెయిట్ చేస్తాను. ఒక ఇది కట్టడానికి పైకి ఎక్కి నించొని ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏందప్పా అంతసేపు రాస్తావు, ఏం అట్లా అంతంతసేపా అనని. మేము అరిస్తే ఇంకా ఆడికి స్టాప్ చేసినాడు. అది కూడా లేదులే, పేపర్ ఏమైనా ఖాళీ లేదేమో స్టాప్ చేసినాడు. ఖాళీ ఉండింటే ఇంకా రాసిండు. సో టిఫిన్ చేసేకపోతాను. ఏదైనా ఒక చిన్న మన మనసులో ఉండే కోరిక రాయల్లా, అడుగు పెట్టేయాల. తర్వాత మిగతా కోరికలన్నీ మనం ఆయననే డైరెక్ట్గా మనం ముక్కోళ్ళం. అంతేగాని అవన్నీ స్టోరీలు రాస్తే ఆయన ఎప్పుడు చదువుతారు? మన అట్లా వాళ్ళు కోట్ల మంది లక్షల మంది ఉంటారు, ఇంతమంది చదువుతారు. స్వామి నీకు స్టోరీలు చదవడు, నీకు తెలియదు ఒకటి చెప్తా. కోరికలు చదువుతాడు. బుక్స్ మహాభారతము రాసేటప్పుడు ఎవరు సూపర్ అంటే నీ చరిత్ర చదువుతాడనే అప్పుడు రాసింది ఎవరు అనుకుంటున్నావు? వినాయకుడే రాసిండేది అంత ఫాస్ట్ గా. అవునుగా, వ్యాసుడు చెప్తుంటే అంత స్పీడ్ గా రాసేది. వ్యాసుడు ఆమ్ని ప్రెజెంట్ అయ్యి మహాభారతము ఫ్యూచర్ కి పోయి రాస్తాడు, రామాయణము పాస్ట్ కు పోయి రాస్తాడు. రామాయణం జరిగిపోయి ఉంటుంది వాల్మీకి. పెన్నులో ఇంక్ అయిపోతే దంతం తీసేసి రాస్తాడు, ఒక దంతం తీసేసి, అందుకే ఒక దంతానికి అట్లా. అది ఇంకొకటి కూడా చెప్తారు కదా, ఒక దంతము దీనికి ఒక రాక్షసుని పొడిచే. టిఫిన్ చేసేకపోతానమండి. కామత్ హోటల్ పోదామన్నారు. కామత్ అంటున్నాడు. మా అమ్మకి ఇష్టం, మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు కామత్ హోటల్లో తింటాడు బెంగళూరులో. మేము కూడా చిన్నప్పుడు కదా, మాకు గుర్తుందా నీకు? ఒకసారి దోశ తీసుకొని వస్తా, వాటర్ కింద ఉంటే జారి పడింది చూడు. నేను కొడతా ఇట్లాంటివన్నీ, అందుకే నేను తెలిసినా తెలియదని చెప్తా. అందుకే నేను ఆ ఓటర్కి పోయినా కూడా నాకు తెలీదు అంట. అందుకే నేను ఎందుకు జారి పడతా? కింద వాటర్ ఉంటే. నాకు కింద వాటర్ లేవు, మజ్జిగ లేవు. నువ్వు వినబడినావేమో. ఇటువైపు ఇటు వెళ్ళొచ్చు. ఏమంతా ఇది? ఇటు వెళ్ళి లెఫ్ట్. నువ్వు అప్పుడు ఈడే వచ్చిట్టావా చదువుకుంటే? ఏం చదువుకుంటావు మళ్ళా? నిన్ను చదివిన. అదే ఎంతకి తెగించారా? నేనే ఒక క్రియేట్ చేయాలని నా కోరిక. అట్లా బిర్లా మందిర్ అటు చూడండి, లెఫ్ట్ లో పైన. అదే బిర్లా మందిరము. చూసినప్పుడు చూసాను. పైకి ఎక్కాలా? బిస్మిల్లాబాద్, పూరి, మసాలా దోశ. ఓకే, నీకు పెసరట్ట? పెసరట్టు ఒకటి, ఆనియన్ ఉప్మానా? ఆనియన్ పెసరట్టు ఒకటి. నాకు వచ్చేసి బటర్ మసాలా దోశ. బాత్ వచ్చేసింది, పూరి వచ్చేసింది. సూపర్. బటర్ మసాలా, పెసరట్టు సూపర్. ఏం చేట ఒక పూరికి ఒకటి ఇచ్చినట్టున్నాడు నీకే? అవునా? నేను క్యాష్ కూడా వేసాడా? ఏం తినాలమ్మా? ఏంది పక్కన తీసుకెళ్ళిన క్యాషులా? తిను, నువ్వు తిన్ను మా, నువ్వు బాగుంటే చాలు. బూందీలు తినలేదు, బూందీ తిను. మా సాంబార్ భలే ఉంది మా, తాగల? ఇప్పటికే లావేనా అంటే చాలా. చటాన్ జ్యూస్
మా ఏమైనా కావాలా? బటర్ మిల్క్ ఉందా? బటర్ మిల్క్ కావాలి. అంటే డైట్ పూరినా నేను దగ్గరకు వచ్చినప్పుడు కాల్ చేస్తాను. డైట్ పూరి పొడి పొడిగా అంటే నచ్చదు. డైట్ పూరిలా ఎన్నో పూరీలు 6 పూరీలు కదా. అమ్మకి తినిపించకూడదు అట్లా ఏమైనా కొంచెం ఆను ఆను తూలిపోతాడు కార్లో ఇంకా నిద్ర వేస్తాడు. ఏమైంది? షర్ట్ లూజ్ చేసి బటన్లు చలో అంటారు. కాదు చెట్ట ఇది హైదరాబాద్ చెట్ట. ఇంకా 2 ప్లేట్లు. కాదు బుడుక్స్ పూరి ఎంత తెలుసా? ప్లేట్ పూరి 170. 170 రూపాయలు పూరి. అక్కడ నిండా కట్టేసుకోదు. 2 ప్లేట్లు తిన్నావు అంటే మా 400 రూపాయలు తిన్నావు. మా యాక్చువల్గా ఒకటి ఎంతైనా తిన్నా కానీ ఇక్కడ ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే నువ్వు బిల్లు కట్టలేదంటే జాబ్ ఇస్తారు నీకు. నాకెందుకు ఇస్తారు? ఇంకా 10 ప్లేట్లు. 10 ప్లేట్లు తింటే సాయి ఇదే మేమందరం పిండి రుబ్బుకోవాలి. ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు పిండి రుబ్బేదంతా లేదు. ఇప్పుడు మిషన్లో నువ్వు ఇద్దో ఇవి ఎత్తేళ్ళ ప్లేట్లు ఎత్తేళ్ళ నువ్వు మాకు ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. బట్టలు తిప్పుతున్నాడు అమ్మ నాయన. తినేసి చేట ఇంకా ఒకటేసారి పెట్టుకుంటావా ఎట్లది? అవునా? ఒకేసారి పూరి ఇంతైతే ఒక కప్పు కర్రీ వేసుకొని. పెద్దలు ఏమంటారు? పెద్దలు ఎప్పుడు కూడా కర్రీ ఎక్కువ తినమంటారు. అయితే నేను కూడా కర్రీ తింటే లావు అవుతాను. నీ మొగం తిన్నావు నువ్వు, ఇటు చూడు ఎట్ట తిన్నావు నువ్వు. నువ్వు కోడి గెలిపి మా అమ్మ కాదు బుడుక్సు, ఏంది బుడుక్సు ఇంత మిగిలిచ్చేసినావు? అంతా మిగిలిచ్చినావే. అది మసాలా నాకు వద్దు. మసాలా ఉందా? అయ్యో మసాలా 2 స్పూన్లు అయిపోయేదాన్ని. ఏందో నా బాడీ తగ్గట్టు నేను తిన్నాను. బాడీకి మించిగా తింటావు నాయన. కష్టపడాలి కదమ్మా. ఎందుకు కష్టపడతాను? ఇద్దరు బండి ఎక్కుతానే రాత్రి వీడు బాబినాడు భయపడి ఉరకలకి ఆయప్ప పొరుగు దండాలకి భయపడి మా రూమ్లోకి వచ్చేసినాడు. తర్వాత ఈ అప్పంగా రూమే రాజ్యము, రూమే ఫారెస్ట్ అయిపోయింది. ఆ అడవిలో జంతువులు ఎట్లా దాకుతాయో ఆ విధంగా ఒక రాకి ఫ్రెష్గా తయారు. గంటన్నర 2 గంటలు రెడీ అయినాడు. అంటే పెళ్లి కొడుకులను ఫాస్ట్ రెడీ అయినాడు. తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా తయారయ్యి 400 రూపాయలు పూరీలు తిన్నాడు. ఇంకా ఒక బాటిల్ నీళ్ళు కొడతాడు, దానికి లోడ్ ట్యాంక్ ఫుల్ చేస్తాడు, మళ్ళీ అన్లోడ్ చేస్తాడు. ఎరువు వస్తుందిలేమ్మా నీకే. దాని కింద ఖాళీ ప్లేస్ దాని నుండి కుంపట్లు తెచ్చి ఎరువు పెట్టుకోండి. మా నీకు చెట్లు ఉన్నాయి, నా మాటను మంచి 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 ఎరువు వేస్తాను. కాదు జస్ట్ కాదు బ్రహ్మకమలంకి మాత్రం ఆ ఎరువు పెట్టదు దయచేసి చెప్తాను. నాకేం కర్మ దరిద్రం కాదు. అట్లా ముట్టుకునేకి నీకు ఏమైనా పువ్వా? ఏమైనా నీకు హోటల్కి ఓనర్ అయితే చాలు. ఏది బుడుక్సు? అదో బుడుక్సు కార్లో నిద్రపోయే పని ఆడ. నువ్వు చెటా పోయి ఆడ ఆ అక్షింతలు తీసుకొని అన్నదాత సుఖీభవ అని దీవించండి. తీసుకొని కొడతారు. ఏం చెటా పాను అమ్మంటారు. మా
మా పాన్ అంట తీసుకో పాన్ చటాక్ ఒక్కటి తీసుకుంటాను. ఇది ఉంటానంటే 10 రూపీస్ 20 20 నాకు చటాక్ 5 5 ఏమి ఇంటిడప్ప ఓటైతే తీసుకోలేకపోతే లేకుంటే గమ్మున. బాగుంది ఎప్పటి నిద్రపోతే డెలివరీ నొప్పులు పడతారే లేడీస్, ఆ టైప్లో రాగాలు ఇస్తాడు నిద్రలో. అయ్యో అమ్మా డెలివరీ అయిపోతాడా కార్ వచ్చేసింది పద్దు. ఇట్లా ఆకు తిన్నాక మా నాయన ఏం చేస్తాడో తెలుసా, ఇట్లా తీసుకొని మా అమ్మకి ఇస్తాండ, మా అమ్మ తింటాండ. మా నిజంగా చెప్పు, మా డాడీ ఇస్తానా లేదా? ఏంది నిజం చెప్పు బుడుక్స్, డాడీ ఇస్తానా లేదా? ఎవరు నీకు కాదు, మామూలు అందరికి. చిన్నప్పుడు మా నువ్వు పీక్కొని తింటా అంటే బుడుక్స్. ఏం కాయిన్స్? 2 రూపీస్ 5 రూపీస్. ఓహో ఇవేనా? తెలియదు బుడుక్స్. ఈడనా డబ్బులు తయారు చేసేది? ఓహో మనం భోజనం చేసేది ఏమంటే బిల్లు మీరు కడతారు, నేను వచ్చేస్తాను. తాజ్లో ఫోన్ చెప్పిమా. ఇడంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఇడ మ్యూజిక్ ఫెస్ట్ ఉంది. నువ్వు పోయి వాయించినావు అనుకో నీకు భారీగా నిన్ను మెచ్చుకుంటారు నిన్ను. పోతావా వాయించేకి? ఏమే డక్కుంది, తింటావా బుడుక్స్? బాత్ నీకు ఒకటి చూపిస్తా చూడండి. ఈ బ్రాండ్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఒకసారి. నాకు తెలిసి ఇది ఒక 60,000 అన్నా ఉంటాయి. ఇది ఎంత ఉంటుంది చెప్పండి ఖరాబ్ ఒకసారి. ఎంత ఉంటుంది ఇది? నీ ఐడియా ప్రకారం ఎక్స్పీరియన్స్తో 1500. నా ఐడియా ప్రకారం ఎంత ఉంది చూడు, ఇది 80,000. 80,000 ఇదే. అదే 1500 అన్నా ఎక్కువే. ఏందిరా అవన్నీ తెచ్చిడు సరే ఈ టీషర్ట్, ఈ టీషర్ట్ ప్లెయిన్ టీషర్ట్ ఎంత ఉంటుంది అనుకుంటాను? ఉండొచ్చు 200 రూపాయలు ప్లెయిన్ టీషర్ట్. ఎంత మా 33,000 వెళ్ళిపోతానవా? ఆ మాటతో వెళ్ళిపోతాను. అమ్మా నాకు ఈ బెల్ట్ తీసేమ్మా. ఈ బెల్ట్ నాకు తీస్తాను. నువ్వు తీసుకో, విష్ణు నాకు ఇది అది. నువ్వు తీసుకో, మేము వెళ్ళిపోతాము. ఏ ఒక్క బెల్ట్ కూడా టచ్ అయ్యింది ఎక్కువ. ఏ ఒక్క బెల్ట్ కూడా 1 lakh తక్కువ ఉండదు. 1 lakh తక్కువ ఉండవు ఏ బెల్ట్ కూడా. ఈ షేడ్స్ ఎంత ఉంటాయి అనుకుంటున్నావు ఇవి? అక్కడ రేట్స్ ఉన్నాయి చూడు. ఇదిగో ఇది 30,000, ఇది 30,000. ఇవన్నీ అంతే. దట్స్ ద పవర్ ఆఫ్ బ్రాండ్. ఇవంతా రాళ్ళు కాదు, ఇవంతా సెటప్ అంతా అది. పార్కింగ్కి ఇద్దరు చటాంగా అప్పుడే స్టార్ట్ చేసినాడు. చూడు చూద్దాం, మేము గురక బయటకు రాలేదు. ఏమది? కమాండ్ కంట్రోలా? ఇది కాదు చటా, నాకు అది
ఇదేం టెంపుల్? కృష్ణుడి టెంపుల్, జగన్నాథ్ టెంపుల్. అదే అప్పుడే ఫీల్ అయితే డిఫరెంట్. అదే ఇట్లనే ఏమే మళ్ళా చెప్పు. చెడ్డ సాయికి ఫోటో దిమ్మని చెప్పినామా, ఫోటో తీస్తానడా, తీసేది ఆపేసి ఒక అమ్మాయి పోతుంటే అది ఆపేసి సాయి ఏమన్నా అయిపోయి సెల్ ఏమన్నా అయిపోయిన అనే రకంగా ఆ అమ్మాయి కన్ను రేపు ఆర్పకుండా చూస్తాను జొల్లు కాచుకుంటూ. అయ్యా కొట్టారు మళ్ళా, తొక్కి వారేస్తారు. నేనేం అంత ఇదేం చూడలేమా, ఫోటో తీసేవాడు అమ్మాయి పక్క ఏం పని ఉంది నీకు? ఫోటో తీస్తాను. నార్మల్ గా నడిచిపోతాంటే నువ్వు చూడు, అది కామన్. కళ్ళు ఉన్నాయి చూస్తావు. అది ఇప్పుడు అది ఫోటో తీసేటప్పుడు చూసినావంటే అర్థం ఏమి? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి మీద మనసు పెట్టే చూసినట్లు గుర్తుంది. అమ్మాయి మీద మనసు పెట్టి కదా మా అమ్మాయి ఫోటో తీసినాను అనుకొని అమ్మాయి ఏమన్నా నమ్మల్లా నిన్నే చింత చెట్టు ఎక్కిస్తావు ఒకటేసారి. నా గురించి నీకు తెలుదామా? ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. ఇంకొక 2-3 టూర్లు వేస్తే ఇంకా భారీగా తెలిసిపోతుంది. ఇంకా ఇదే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం లోనే 40% తెలిసిపోయింది. ఇంకా 2-3-4 టూర్లు వేస్తే పూర్తి తెలుస్తుంది. సాంబార్ డైట్ ఎంతమంది అయ్యా? స్వామి వెంకటేశ్వర స్వామి టీడీనా ఇదే? మీరు నాకు చూపించినప్పుడు ఇంత అప్పుడు ఎక్కలేదు మీరు. ఇంతమంది మీకు ఇంకో ఎంట్రన్స్ నుంచి వస్తాను. వీళ్ళందరూ ఎక్కినారమ్మా. రాజమండ్రి హిల్స్. ఏం జనాలు అంతమంది ఉన్నారు? భోజనం ఉంటుంది రోజు. భోజనం ఇది దీని పేరు కూడా టీటీడీనేనా? ఇది కూడా టెంపుల్. ఓహో సూపర్. ఫోన్ చేయండి. గోవింద గోవింద గోవింద. ఏంది బావి ఇవి కదా? మామూలు పట్టుకుంటాను. నీకు ఆకలే? నీ ఆకలి మీద బండవాడా? ఇప్పుడు తిన్నాము, మళ్ళా ఫుడ్ తినేకి వచ్చినాము. ఆకలి కదా నిజంగా. ఇక్కడ తినమ్మా, చిన్న ప్లేట్ తిన బుడుక్స్ తినాల నీకే. నేను తినను, స్వీట్ తిన. మళ్ళీ తినాలి, పక్కన పెట్టేసాడు. ఆ పక్కన నీది రా. వీళ్ళ తాలి 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 రవ్వ లడ్డు, కార్న్ రైస్, కార్న్, ఇది గోర్చిక్కుడు, పప్ప, ఆలు కుర్మా, బెండకాయ, బెండకాయ లేదు, ఇది పప్పు, పాలకూర పప్పు, చట్నీ, ఇది ఫ్రై, గోబీ ఫ్రై, గోబీ ఫ్రై, ఇది పెరుగు. గోబీ ఫ్రై కాదు, క్యాబేజ్, పెరుగు మిరపకాయ, పెరుగు మధ్య మిరపకాయ, క్యాబేజ్ పకోడా. మధ్యమిరపకాయ ఎక్కడ ఉంది? ఆ పక్కన ఉంది. అತ್ತೆ ఇప్పుడు ఎందుకు టేస్ట్ చేయాలి? హార్లిక్స్ అది కరేపాకు పొడి ఇప్పుడు ముక్కుతో పీల్చుకో తెలుస్తుంది. ఏంది అది? చెప్పినా కదా నేను. ఇది పప్పుల పొడి, అది గోంగూర, అది ఊరగాయ. కాదు, పొద్దున్న 4, 6, ఇప్పుడు మళ్ళీ 4, 10 పూరీలు. మయ్య అరిగిస్తున్నామంటేనే గ్రేట్ చెట. ఎమర్జెన్సీ మిషన్ నీకు కూడా పెట్టిస్తామా? అది బాగుంటుంది. బాబీ నన్ను అట్లంటే మండిపోతుంది బాబీ. నాకు తిను కూల్ కదా.
ఎత్తద్దు తల మీద చెయ్యి. లేదు రాత్రి తింది నేను మధ్యాహ్నం తిన్నదేంటి షవర్మా 3-4 పన్నీర్ పకోడీ అంతే. వెళ్ళినది ఏం తింది ఇంకేమో సరిపోతుంది ఇంట్లో కూడా ఏం తినలేదు అంతనే పడుతున్నా పొద్దున టిఫిన్ అంతే. ఇంకెందుకు సంవత్సరం కాన్వర్సేషన్ మధ్యాహ్నం ఇంకా బాగా రాత్రి తినలేదు 12,000 నెలకి పుల్ల మీద కప్పులు పోతానే ఉన్నాయి. ఏమే ఏ చటాన్ చూసి నేర్చుకో ఎట్లా తినల్లో. ఏమి అప్పుడే కడుపు తినల్లా నువ్వు అట్లనే. ఆ చట్నీ తిని బాగుంటుంది అది. అదేంటి అవుతారు మనం తినుకుంటే అది చేస్తాను ఏమన్నా అయిపోయావు. లూజ్ అవుతాయమ్మా, కడుపు టైర్ లూజ్ అవుతుంది, మళ్ళీ పోతుంది అట్లా. ఇంట్లో ముద్దలన్నీ తింటారా? ముద్దలా లేదు, పెద్ద ముద్ద పెడతాం బాగుంది కదా. కారం పొడి దినాలు కూడా ఆడిస్తుంది మిషన్ పెద్దది, అట్లా మిషన్ ఉంది పడుతున్నాయి. అందుకే తొందరగా ట్రైండ్ అయిపోతానే. మా నీకు కూడా మిషన్ పెట్టేస్తామా? ఏమిదా అప్పుడే 16 ఎత్తపోయిన అట్లాడా. కాదు, ఆ మిషన్ లాగా పనిచేయాలంటే నువ్వు చటా చేతులతో తిన్నావంటే ఇట్లా నీకు మిషన్ యాక్టివేట్ అవుతుంది. నువ్వు తినిపించుకో, నువ్వు ఇంత తింటావు ఎట్లా తినిపించుకో. చెట అట్లా అమ్మకి మిషన్ అంటే యాక్టివేట్ చేయకూడదు అట్లా. దో బాగా పప్పు గిప్పని వేసి పిసికి పెడితే బాబీ నేను పోయింది కూడా వస్తుంది నాకు. వద్దులే తిను. ఇవాడ పిసికి పెడతాడు పూరి గిరి వేసి. తినమ్మా, బాగా తినమ్మా. తినలేము ఎంతంటే అంత, కానీ ఏమంటే పెంచుకోవాలి ఆ పాప. తిను, ఎందుకు తినవు? అన్లోడ్ చేసుకో, అన్లోడ్ చేసుకో. ఆయన అక్కడ తీసుకొని నువ్వు మాత్రం పోతాను. తినలేమ్మా, ఎరువు వస్తుంది వాళ్ళకి. ఈ బతుకు జడ ఎప్పుడు ఎరువు అని తెచ్చిపోతాను. మా చూడు మా చెట్ట పూరీలకి ఎంత అడ్డుకుంటున్నాడు పెరుగు. ఏందో అదేమో చెప్తారు, తిక్కొని పెళ్ళిలో తిన్నోడు బుద్ధిమంతుడు అన్నట్లు ఉంది. కా చెట్ట పూరీలకి ఏంది పెరుగు? పూరీలోకి పెరుగు తింటాడు. ఇంకా ఏమే తింటావా చెట్ట పూరీలకి కూడా పెరుగు? 4 రకాలు కర్రీస్ అన్ని మిక్స్ చేసుకొని తింటాడు. నాకేమో చూస్తుంటే బాగా భారీగా షూరు మిషన్ ఉంది. జూమ్ లేకి వస్తావా నువ్వు? షూరు ఎవరు నువ్వే. భారీగా పవర్ఫుల్ అయిన మిషన్ ఉంది బాడీలో.